హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంకా మేము టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఈ టెంపుల్ వచ్చేసి ఎక్కడంటే హైదరాబాద్ కుక్కట్పల్లిలోని వివేకానంద నగర్ కాలనీలో అయితే శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం అయితే ఉందండి. ఇంకా ఇక్కడికైతే మేమైతే వచ్చాము. ఇంకా వచ్చేసరికి అయితే ఈ టెంపుల్ ఇక్కడ పూజ అయితే జరుగుతుందండి. ఇక్కడ మనమైతే అయ్యప్ప స్వామి దేవాలయం గురించి అయితే తెలుసుకుందామండి. ఈ అయ్యప్ప స్వామి దేవాలయం అయితే 1993 సంవత్సరంలో జనవరి 26వ తేదీన శ్రీ వడ్డేపల్లి నరసింహారావు ఇంకా సుదర్శనరావు గారుల ఆధ్వర్యంలో అయితే శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం అయితే నిర్మించి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ అయితే జరిపించారండి. ఇక్కడ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఇంకా సువిశాలమైన ప్రదేశంలో చాలా బాగుంటుందండి. ఇక్కడ ఆలయ ప్రాంగణానికి ఇరువైపులా మదగజరాజుల భక్తులకైతే స్వాగతం చెబుతాయండి. ఇక్కడ ప్రధాన ఆలయం ప్రాంగణ ప్రవేశంపై భాగాన గణపతి, హరిహరసుతుడు ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ పంచపడగల నీడలో అయితే శివనాగేంద్ర స్వామి సన్నిధి, శ్రీ లక్ష్మీ గణపతి సన్నిధి, శ్రీ మాలిక పురోత్తమ సన్నిధి ఇంకా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం వలన అయితే ఇంకా వివాహ యోగం ఇంకా సంతాన యోగం అయితే కలుగుతుందని అయితే భక్తుల నమ్మకం అండి. గణపతి ఆలయం పక్కనే మాలిక పురోత్తమ సన్నిధి ఉంటుంది కదా, ఈ అమ్మవారిని అయితే ఇంకా సేవిస్తే సకల ఆరోగ్యాలు అయితే సిద్ధిస్తాయి అని అయితే భక్తుల నమ్మకం అండి. ఇక్కడ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ ప్రధాన ఆలయం ప్రాంగణంలో అయితే పంచలోహ సమన్విత ధ్వజస్తంభం అయితే ఉంటుందండి. ఇంకా గర్భాలయంలో పంచలోహ అయ్యప్ప స్వామి మూర్తి దివ్యకాంతులతో అయితే చెనుముద్రలతో వెలిసమే భంగిమతో పనిమట్టంపై ఇంకా స్వామి అయితే దర్శనమిస్తాడు. ఇక్కడ అయితే భక్తుల రద్దీ అయితే ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ అభయాంజనేయ స్వామి గర్భాలయంలో ఏకశీలతో వెలిసిన సింధూర వర్ణసభిత అభయాంజనేయ స్వామి విగ్రహం అయితే ఉన్నదండి. ఇక్కడ పూజలు అయితే మంగళవారం, శనివారాలలో అయితే స్వామికి అయితే ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయండి. చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడైతే పూజలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. ఇంకా పక్కనే అండి సాయిబాబా మందిరం ప్రవేశానికి ఎడమవైపునైతే యోగశక్తిని ప్రతిఫలింపజేసే దుని అయితే నెలకొని ఉందండి. ఈ మందిరం మధ్య భాగంలో అయితే నందీశ్వరుని విగ్రహం అయితే ఉంటుంది. ప్రధాన మందిరంలో ఇంకా సాయిబాబా కొలువుదీరు అయితే ఉన్నాడు. ఇక్కడ ప్రతి గురువారం వైభవంగా అభిషేకాలు అయితే నిర్వహిస్తారండి. ఇంకా గురువారం సాయిబాబా మందిరంలో అయితే ఇంకా పల్లకి సేవ కూడా జరుగుతుంది. ఇక్కడ ఆలయ ప్రాంగణంలోనే ఇంకా నవగ్రహాలకైతే ప్రత్యేక మందిరం అయితే ఉంటుందండి. ఇంకా టెంపుల్ చూసారు కదా, చాలా బాగుంది. ఇంకా ఈ టెంపుల్కి మీరు ఎవరైనా వచ్చారో లేదో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.